మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరొక ఉపవాస దినమున మనందరము దేవుని మాటలు వినుటకు దేవుని మందిరాలకు వెళ్ళి వచ్చి ఉన్నాము. మరి ఈ దినము అంశము నమ్మకస్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోచున్నాము. మరి బైబిల్లో దేవుని యందు నమ్మకముగా ఉన్నటువంటి భక్తులను కొంతమందిని మనం ఈ రాత్రి కాలమున జ్ఞాపకం చేసుకుందాం. అంశంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందు తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను ఇచ్చినటువంటి పదనాన్ని బట్టి సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా నాయన, మా జీవితంలో ఇంకొక ఉపవాస దినమును అనుగ్రహించారు, వందనములు. మరి పాటల్లో తోడుగా ఉన్నారు, వందనములు. మరి నా తండ్రి, నీ యొక్క మాటలు వినుటకు ఆసక్తిగా వచ్చి ఉన్నాం. మా హృదయ ఆలోచనలు, మా తలంపులను నా ప్రభువా మేము మా స్వాధీనంలో ఉంచుకొని నీ మాటలను మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు అనుగ్రహించమని, అట్టి జ్ఞానమును మాకు అనుగ్రహించమని తండ్రి, నేను ఎవరికైతే చెప్పవచ్చున్నానో వారందరూ తండ్రి ప్రభా జాగ్రత్తగా విని గైకొనుటకు సహాయం చేయమని, తండ్రి వారికి అర్థమయ్యే విధంగా నేను వివరించుటకు నాకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించమని యేసురం పెట్టడి వేడుకొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి బైబిల్లో కొంతమంది భక్తుల్లో మనం గమనించినట్లయితే కొంతమంది దేవుని యందు నమ్మకముగా ఉన్నటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. అందుకే ఒక ఉపమానంలో కూడా దేవుడు కొన్ని తలాంతులు ఇస్తే మిగతా వాళ్ళు మనకు తెలిసినట్టుగా కొంతమంది ఉపయోగించుకుంటారు, కొంతమంది జాగ్రత్తగా దాచిపెడతారు. ఒక అప్పుడు దేవుడు అంటాడు, యజమానుడు ఆ యొక్క తలాంతులను ఉపయోగించుకున్నటువంటి దాసుని భలా నమ్మకమైన దాసుడా అని అంటాడు. అట్లా ఆ యొక్క దాసుడి విధంగా ఆల్రెడీ మన పూర్వీకుల్లో కొంతమంది భక్తులు దేవుని యందు నమ్మకస్తులుగా జీవించి ఉన్నారు. మరి వారి గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాలమున. మరి మొట్టమొదటి భక్తుడు దేవుని యందు నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి గురించి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. నెహెమ్యా 9:8. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యోబుసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఇక్కడ 8వ వచనం మొదటి స్టార్టింగ్ లో చూస్తే అతడు నమ్మకమైన మనస్సు గల వాడని ఎరిగి, ఈ అతడు ఎవరు అని కొంచెం ముందుకి 7వ వచనంలో చూస్తే దేవా యెహోవా అబ్రహాము ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అనే స్థలము నుండి యువతలకి అతన్ని రప్పించి అతనికి అబ్రహాం అని పేరు పెట్టిన వాడవు నీవే. కాబట్టి ఈ అతడు అనేటువంటి పదం ఎవరు అని అంటే అబ్రహాము గారు. మరి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, విశ్వాసునికి అధిపతి అని చెప్తుంది బైబిల్. సో అబ్రహాము గారు దేవుని యందు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మరి పేర్కొనబడినటువంటి వారి స్థలములను దేవుడు వారి సంతానానికి ఇవ్వడం జరిగింది. వారి సంతానము ఇసుక రేణువుల వలె అభివృద్ధి చెందుటకు కారణమయ్యింది. ఇంకొక చోట కూడా దేవుడు అబ్రహాము గారి గురించి మాట్లాడటం జరుగుతుంది. అది కూడా చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను. కాబట్టి అబ్రహాము నీతి న్యాయములు జరిగించేవాడు కాబట్టి అతనిని నేను ఎరుగుదును అని దేవుడు అంటున్నాడు. నేను ఎరుగుదును, నేను ఎరగను అని బైబిల్లో ఆపోజిట్ పదాలు 2 ఉన్నాయి. అవి 2 దేవుడే చెప్తున్నాడు. నేను ఎరుగుదును అనేటువంటి వర్డ్స్ ఎవరికి ఉపయోగిస్తున్నాడు? దేవుడు చెప్పినటువంటి మాట వింటాం,
దేవుని యందు నీతి న్యాయములు జరిగిస్తే నేను ఎరుగుదును అని అంటున్నాడు. నేను ఎరగను అని కూడా అంటున్నాడు దేవుడు కొంతమందితో. ఆ ఎరుగను అని ఎవరు? మరి తీర్పు కాలమున యెహోవా దేవుని ఎదుట నుంచొని ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తుండగా, యెహోవా దేవుని తీర్పు ఒక వ్యక్తి మీద, ఒక చాలా పలుకుబడి ఉన్నటువంటి పాస్టర్ అయి ఉండొచ్చు, గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, ఎన్నో సంఘాలు కట్టినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి నేను నువ్వెవరో నాకు తెలీదు కాబట్టి నేను నిన్ను నరకంలో పడవేస్తాను అని అన్నా. అప్పుడు వాళ్ళందరూ నుంచొని, దేవా నేను నీ నామంలో ప్రవచించలేదా? నేను నీ నామంలోనే దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నేను నీ నామమును వీధి వీధి ప్రచారం చేయలేదా? నేను నీ నామము బట్టి ఎంతో మందికి బాప్తీసం ఇచ్చాను. నేను నీ నామంలో ఎన్నో సంఘాలు కట్టాను. నేను నీ నామంలో ఎంతో మందికి సహాయం చేశాను అని ప్రతి ఒక్కరు మొరపెట్టుకుంటా ఉంటుంటే, అరుస్తూ ఉంటుంటే, కేకలు వేస్తూ ఉంటుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నేను మిమ్ములను ఎరగను, ఒకే ఒక్క మాట. అది మన జీవితంలో కూడా వచ్చిద్దో రాదో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అబ్రహాము గారితో దేవుడు చెప్పినట్టు విధంగా నేను అబ్రహాముని ఎరుగుదును అన్నట్టుగా దేవుడు నీతో కూడా అలా చెప్తాడా? నేను నిన్ను ఎరుగుదును అని. అట్టి విశ్వాసం నీకుందా అనేటువంటిది ఒకసారి మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. అసలు మన గురించి దేవునికి పూర్తిగా తెలుసా? మనం దేవుని యందు నమ్మకంగా ఉన్నామా? దేవుని యందు విశ్వాసం చూపిస్తున్నామా? దేవునికి విధేయతగా నడుచుకుంటున్నామా? దేవుడు కావలసినటువంటి క్వాలిటీస్, దేవుడు ఏ విధంగా నడుచుకోవాలనుకుంటున్నాడో అట్టి విధంగా మనం ఉంటున్నామా అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి బైబిల్లో అబ్రహాము గారు నమ్మకస్తుడిగా దేవుడు చెప్తున్నాడు. మరలా దేవుడికి అబ్రహాము గారి గురించి మొత్తము తెలుసు అని కూడా ఆయన వ్రాయటం జరుగుతుంది. తర్వాత ఇంకో వ్యక్తి గురించి మనం గమనిద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 15:2. అందుకు అబ్రాము ప్రభు అయిన యెహోవా చెప్పాను, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును గదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నాడు, నీకు వారసుడగుడని చెప్పును. ఇక్కడ ఒక వ్యక్తిని మనం గమనిస్తూ ఉన్నాము. ఆ వ్యక్తి ఎలియాజరు అనేటువంటి వ్యక్తి. ఎలియాజరు అనేటువంటి వ్యక్తిని మనం గమనిస్తున్నాం కాబట్టి ఇంకో అధ్యాయంలో ఇంకొకసారి గమనిద్దాము. ఆదికాండము 24వ అధ్యాయము 2-4 వచనము. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారుడికి పెళ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్కయు దేవుడను భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. ఇక్కడ ఎలియాజరు పనివాడైనటువంటి పెద్ద దాసుని కుమారుడు. అబ్రహాము గారికి చాలా మంది దాసులు, పశు సంతానము, ఆస్తికర్తగా ఉన్నాడు. ఆ యొక్క అబ్రహాము గారి ఇంట్లో పెద్ద దాసుని కుమారుడు ఎలియాజరు గారు. ఈ యొక్క ఎలియాజరు గారే మరి అబ్రహాం గారికి ముసలితనం అంటే 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లలు లేరు కాబట్టి ఎలియాజరు గారే ఇక ఆస్తికర్త, ఇంకెవరు లేరు అని చెప్పి దేవునితో మొరపెట్టుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, లేదు నీకు ఒక మగ సంతానాన్ని నేను ఇవ్వబోతున్నాను. సో ఆ యొక్క మగ సంతానం ఇస్సాకు గారు. సరే, ఈ యొక్క ఇస్సాకు గారికి పెళ్లి వయసు వచ్చింది. ఓకే, ఆ పెళ్లి వయసు ఎప్పుడంటే 30 సంవత్సరాలకి పెళ్లి చేసేవాళ్ళు.
సో 30 ఏళ్ళు వచ్చేసరికి పెండ్లి వయసు వచ్చిందని చెప్పి అబ్రహాం గారు ఎలియాజరు గారిని పిలిపించి, ఇదిగో నీవు నా తొడ కింద చేయి పెట్టి ప్రమాణము చేయము. ఏమని? ఆకాశము తట్టు యెహోవా మీద యెహోవా సాక్షిగా ప్రమాణం చేయండి అని. ఏమని ప్రమాణం? నాకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కనానీయుల కుమార్తెలు వద్దు, నాకు దూరంగా దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి కుమార్తెలు, దేవుణ్ణి ఎరిగినటువంటి కుమార్తెలు, భయము భక్తి కలిగినటువంటి కుమార్తెల్లో ఒక కుమార్తెని తీసుకురా, నా కుమారుడికి వివాహము చేయాలి అని చెప్పి ఎలియాజరు గారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన బయలుదేరటం జరుగుతుంది. ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే అబ్రహాము గారు ఆ యొక్క పెండ్లి బాధ్యత ఆ యొక్క దాసునిపై ఉంచుతారు గమనించారు.